భారతదేశ ప్రజాస్వామ్యపు పండుగలో ఓటర్లంతా తరలివచ్చి ఓటు వేయాలని చిత్తూరు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కమిషనర్ డాక్టర్ జె అరుణ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్విప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. నగరపాలక కార్యాలయంలో ఉదయం ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని మే 13న సోమవారం జరిగే ఎన్నికల్లో వీలైనంత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో చైతన్యం తేవాలన్నారు. గత ఎన్నికల్లో అర్బన్ ప్రాంతంలో పోలింగ్ శాతం తక్కువ ఉన్నదని ఈ ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యేలా ఓటర్లు ముందుకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ర్యాలీని ముందుకు నడిపించారు. ఓటు హక్కు ఆవశ్యకత ప్రాధాన్యతలను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నగరపాలక ఉద్యోగులు వార్డు కార్యదర్శులు నగరంలో మహావీర్ వంతెన మీదుగా గాంధీ కూడలి, ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్, గరింపేట సర్కిల్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వార్డు సచివాలయ పరిధిలో స్థానిక వార్డు కార్యదర్శులు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సహాయ కమిషనర్ రామకృష్ణుడు, ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, మేనేజర్ ఉమా మహేశ్వరరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం, నరసింహ, నగరపాలక ఉద్యోగులు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.